మొత్తం ఇదే పని చేస్తాము. అమ్మాయి వెనక పంపి సలక పంపిస్తుంది గొంతులో పెట్టుకొని. గొంతులో పెట్టుకుంది మీకేమి ఇబ్బంది ఏం కాదా? ఇబ్బంది అవుతుంది, సంచలకలు ఇరిగిపోతే ఇబ్బంది అవుతుంది, మధ్యలో ఇరిగిపోతే యువతల అందుకే చాలా అపాయం పని. ఏం చేస్తాం, ఇదంతా మీకు ట్రైన్ వృత్తి కదా కాబట్టి కుల వృత్తి అది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. అమ్మాయి సూది లేపంగా కాళ్ళ చేత జారింది అనుకో, 2 గంటలు 2 సూదులు గుచ్చుకపోతాయి. అది చాలా కష్టమైన పని. ఆమె అదే రిస్క్ తీసుకొని కట్ల సూది పెట్టుకుంది కదా, మీకు ఎప్పుడు ఇబ్బంది ఏం కాలేదా? ఇబ్బంది ఏం కాలేదు, కానీ ఏ టైం ఎట్లుంటుంది మనకు తెలియదు. అవును, మిస్ అయ్యి కింద కాళ్ళన చేతన జారింది అనుకో. మీరు ఈ వృత్తి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? ఈ వృత్తి మా తాతల నుంచి మా దాకా వచ్చింది. మా నుంచి మా పిల్లల దాకా వెళ్తుంది. అట్లా అన్ని ఊర్లలో ప్రతి ఊరు కూడా తిరుగుతుంది. ఇంకా మీకు ఇదే జీవనోపాధి? ఇదే జీవనోపాధి. ప్రతి ఊరు కూడా ప్రతి ఊరు ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ ఉంటాం. సాయంత్రం ఆట ఆడి మళ్ళీ ఎక్కడ చెట్టు ఉంటే అడిగిపోతాం. ప్రతి రోజు ఇట్లనే తిరుగుతుంటాం. రోజుకొక రోజు. ఓకే, సరే, థ్యాంక్ యూ. అమ్మాయి అమ్మాయి అదే విధంగా తేలితో వచ్చి విడుదల 2 నడిచే కాలంలో తలకాడికి రావాలి. 2 కాళ్ళు తలకాడికి అన్నా, ఇదిగో నడిచే కాళ్ళు ఎక్కడ, తలక ఎక్కడ? అమ్మాయి 2 కాళ్ళు తలకాడి మీదకి వచ్చేసింది. జాగ్రత్త వల్ల భూమి మీద కొడితే అన్నదమ్ములు ఎక్కడ నేర్చుకోరు. అదే విధంగా ఒక టేబుల్ మీద బ్యాలెన్స్ చూడాలి కూడా ఇదే టేబుల్ మీద చూడాలి. టేబుల్ మీద 2 చేతులు 2 కాళ్ళు భూమి మీద ఆనకుండానే ఒకటి